ఇది వాడే పరిస్థితి తీసుకురండి. అప్పటికి కూడా ప్రాబ్లం ఉంటే ఏం చేయాలనో విల్ గివ్ సమ్ సబ్సిడీ. కంపల్సరీగా ఇది కూడా డిస్పోజ్ కావాల్సిన బాధ్యత ఉంది, అది కూడా వర్కౌట్ చేయండి. మూడోది, మీ దగ్గర నుంచి నాకు స్ట్రీట్ లైట్స్ ఒకటి అండ్ ఆల్సో మ్యాజిక్ డ్రైన్స్ ఒకటి. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. అది కూడా మీరు ఈ సంవత్సరం నుంచి ఒక స్కేల్ పెంచి చేయగలిగితే ఇట్ విల్ హ్యావ్ ఎ ట్రెమండస్ ఇంపాక్ట్. మీకు అందరికి కూడా జీరామ్జీ కింద దేని కింద ఎంత ఖర్చు పెడతామో మీకు చెప్పాం. అవి కొంచెం స్పీడ్ అప్ చేసుకోండి. ఇట్ ఈస్ న్యూ. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాం జీరామ్జీ? ఓకే, మనకి ఇంకా మంచిదే కదా, మనం ఒరిజినల్ ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనకు మంచిది, మన పని అవుతుంది కదా. ఓన్లీ థింగ్ ఇస్ దే ఆర్ గివింగ్ us labor budget every month by month. ఇట్స్ ఆల్ రైట్. తీసుకుంటా మనం ముందుకు వెళ్ళిపోతాం. ఫుల్ స్వింగ్ లో వెళ్ళండి మీరు, తర్వాత చూసుకుందాం. కాబట్టి మీరు అది ఇమీడియట్ గా వర్కౌట్ చేసి పనులు ఎక్కడ నిలపద్దండి, ఆల్ అవుట్ వెళ్ళండి. ఒకవేళ అవసరమైతే కన్వర్షన్ ఇంటూ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ జీరామ్జీ, అంతేగాని నథింగ్ స్టాప్ దేర్. సో ఇవి ఇంకేమైనా ఉన్నాయి పంచాయతీరాజ్లో? కమిషనర్, నీకేమైనా ఐడియా ఉందా? అన్ని పర్ఫెక్ట్ గా వెళ్తున్నాయా? ఏం ప్రాబ్లమ్స్ లేవా? ఓకే సార్, మెటీరియల్ కాంపనెంట్ డబ్బులు వచ్చాయి. సెకండ్ యాంగిల్, మీకు all municipalities and panchayats as on today there are special officers. You can bring it normalcy within 2-3 months time. Collectors can focus, మళ్ళీ no excuse. పాత రోజులు మరిగా ఆ సర్పంచ్ ఏం లేదు, మున్సిపల్ కార్పొరేషన్ లేకుంటే కార్పొరేషన్ మేయర్ కమిటీ, ఆల్ దీస్ థింగ్స్ ఏమి ఉండవు. కాబట్టి మీరు అవన్నీ కూడా కంప్లీట్ చేసి అనదర్ 2-3 months లో ఒక స్టేజ్ కి తీసుకొస్తే ఎలక్షన్స్ పెట్టేసి వాళ్ళకి అప్పచెప్తాం. ఎప్పుడు పెడతాం ఎలక్షన్స్, అవన్నీ వర్కౌట్ చేస్తాం. కాబట్టి దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ టైంని మీరు మాక్సిమం యూటిలైజేషన్ బోత్ డిపార్ట్మెంట్స్, సెక్రటరీస్ దగ్గర నుంచి లాస్ట్ మైల్ వరకు. ఎనీథింగ్ సార్? స్మాల్ సబ్మిషన్ సార్. మీరు ఇంటర్వ్యూ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి మనీ వచ్చినాయి సార్. February 15, 2026 దాకా ఉన్న పెండింగ్ MJNREGS అమౌంట్ అంతా మనం క్లియర్ చేయొచ్చు. ఓన్లీ రిక్వెస్ట్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఇస్ టు అప్లోడ్ ద బిల్స్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ అండ్ గెట్ ద మనీ సార్. ఎందుకంటే దాదాపు 1 year నుంచి పెండింగ్ ఉంది. అదొక రిక్వెస్ట్ ఉంది సార్. కెన్ యూ డూ దట్ విత్ ఇన్ 1 week టైం ఫ్రమ్ టుడే? 1 week తర్వాత వచ్చి నాకు ఒకసారి చెప్పండి. షూర్ సార్. ఓకే, నెక్స్ట్. sir, we have been given provision up to August 2025 only, sir. సార్ ఈ రోజు నైట్ కి January 30th దాకా ఇచ్చేస్తాం సార్. ఓకే, Sir, one submission, sir, from here, Suresh here, sir. Yeah, Suresh. Sir, in the case individual toilet in urban area, sir, demand కొంత ఉంది కానీ మన ఎందుకు పికప్ కావాలంటే కొన్ని చోట్ల ల్యాండ్ లేదు, కొన్ని చోట్ల ల్యాండ్ ఉన్న చోట కూడా మన యూనిట్ కాస్ట్ సార్ స్టేట్ నుంచి మనం కంపౌండ్ ఇవ్వడం లేదు సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గివింగ్ 4,000 rupees, కానీ రూరల్ ఏరియాలో యాక్చువల్లీ 14,000 rupees మనం ఇస్తున్నాము. సో చాలా మంది మాకు కూడా షేర్ ఇస్తే మేము కట్టుకుంటామని ఉన్నారు. యూ డూ ఇట్ ఫ్రమ్ మున్సిపల్ ఫండ్స్, యూ గివ్ ఇట్. కావాలంటే సప్లిమెంట్ చేసుకుందాం. స్వచ్ఛ భారత్ ఉంటే ఇవ్వండి, లేదంటే మీరు ఇచ్చేసేయండి. మున్సిపల్ ఫండ్స్ లో అవైలబిలిటీ లేదు. మీరు డబ్బులు ప్రతి ఒక్కరు ఏంటంటే అడిషనల్ ఇంటింటికి పెట్టి అసలు పని చేయడం లేదు. దట్ ఈస్ ది ప్రాబ్లం. నేనేమంటాను, నా దగ్గర ఉండే డబ్బులు ఎట్లయినా ఇస్తా ఉంటాం. ఎక్కడ ఉంటే అక్కడ అన్ని పూల్ చేసి యూ స్పెండ్ ఇట్ ఫస్ట్. సార్, ప్రాబ్లం ఉంటే విల్ గివ్. అంటే చేయలేకపోతున్నాము కాబట్టి వీఆర్ యాక్చువల్లీ టైయింగ్ దమ్ విత్ ది పబ్లిక్ టాయిలెట్స్. కానీ మనం ఇది ఇస్తే తీసుకోగలిగితే మీరు అది ప్రొవైడ్ చేయండి అంటున్నాను. ప్రొవైడ్ చేసి ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఎట్లా చేయాలో మీరు వర్కౌట్ చేయండి. వీళ్ళు మీ బడ్జెట్ లో ముందు బిగినింగ్ కదా, ఉండే బడ్జెట్ ని అడ్జస్ట్ చేయండి. నేను మళ్ళా ఫ్లెక్సిబిలిటీ తీసుకుని మీకు ఇస్తాం. సార్, గో హెడ్. ప్రోగ్రామ్ స్టాప్ చేయొద్దండి సార్. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సార్ నమస్తే సార్. మా సైడ్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ సార్. లాస్ట్ ఇయర్ 30 crores పెండింగ్ బిల్స్ ఉన్నాయి సార్ NREGS లో, అంటే నర్సరీ రిలేటెడ్ సార్. అది కూడా క్లియర్ కొంచెం అయిపోతాయి సార్. NREGS ఎందుకు ఇవ్వలేదు? శశి అండ్ ఆల్సో 30 crores పెండింగ్ ఉందని ఇచ్చేసేయండి. అవన్నీ ఎందుకు పెండింగ్ ఉన్నాయి? Pending payment for labor or for లేబర్
Sir, I will talk to him personally now. అండ్ మెటీరియల్ అంటే వాళ్ళు పుట్టుకుంటారు Labor payment అయితే we have cleared all the labor సార్ payment. ఫిబ్రవరి 28 దాకా లేబర్ కి వేజెస్ పడిపోయినాయి సార్. ఒకవేళ ఎక్కడైనా స్పెషలిస్ట్ ఉందని చూసి రెక్టిఫై చేసేస్తాం సార్. అది ఇమీడియట్ గా మీరు అది చూడు I will talk to him. I will talk to him and clear. మీరు కమిషన్ కూడా మీరు మాట్లాడుకొని యూ సార్ట్ ఇట్ అవుట్ టుడే ఇట్ సెల్ఫ్. రెండోది నర్సరీ డెవలప్ చేయమన్నాను, ఎంతవరకు చేశారు మీరు? సార్ నర్సరీస్ అంటే కొన్నేమో స్టేట్ ఆఫ్ ఆర్ట్ నర్సరీస్ కింద 400 స్పీసీస్ అవి వచ్చేటట్టు రాజమండ్రి, వైజాగ్, ఇక్కడ తిరుపతి ఈ చోట్ల చేసాం సార్. అది కాకుండా ఏంటి సార్, మనకి లాస్ట్ ఇయర్ 8 crores సీడ్లింగ్ ట్రై చేసి ఈ సంవత్సరం 10 crores చేసాం సార్. 10 crores. 5-10 కోట్లు ఏమవుతుంది? ఎప్పుడో 50 కోట్లు పోయాం. అవును సార్, అప్పుడు ఎక్కువ మరి ఇప్పుడంతా 5 కోట్లు 2 కోట్లు అని చెప్పి ప్రోగ్రామ్ డైల్యూట్ చేస్తున్నారు. ఎనర్జీ చేస్తే టైప్ చేయడం వల్ల మనకి చేయలేకపోతున్నాం. కాదే, డబ్బులు వాళ్ళు ఇస్తారు కదా, మీకేముంది పెద్ద? అదే సార్, ఇప్పుడు చేసేస్తాం సార్. ఫండ్స్ అది క్లియర్ అయిపోతే మాకు ఇబ్బంది ఉండదు సార్. మీరు ఇమీడియట్ క్లియర్ చేస్తారు. వాట్ ఈస్ ది ప్రాబ్లం? నర్సరీ డెవలప్ చేయడం ఫారెస్ట్ ఏరియాలో మీకేంటి? సార్ విత్ రెండు డిప్యూటీ సీఎం గారి పోర్ట్ఫోలియోస్ క్లియర్. మీరు 4th కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అప్పుడే ఆర్డర్ ఇచ్చేసాం సార్. దాదాపు 10 crore కి నర్సరీకి పర్మిషన్ ఇచ్చేసాం. అది అయిపోయిందని వాళ్ళు ఒక లెటర్ ఇస్తే గనక మిగతా 10 crore కూడా రెడీగా ఉన్నాం సార్. అండ్ సార్ ఒక మెటీరియల్ కాంపోనెంట్ ఫండ్ డిలే అవటం వల్ల వాళ్ళకి కొంత ఇబ్బంది అయింది సార్. వచ్చినప్పుడు ప్రయారిటీ వాళ్ళకే ఇచ్చాం సార్. బట్ మెటీరియల్ కాంపోనెంట్ లాస్ట్ 6 months నుంచి మనకి మనీ రాకపోవడం వల్ల ఫారెస్ట్ నర్సరీస్ కొంచెం ఇబ్బంది అయింది సార్. ఇప్పుడు 20 కోట్ల రూపాయలు ఎంత చేస్తారు నర్సరీ మీరు? చేస్తాం సార్. ఇంకా అంటే 10 ఎంత చేస్తారు? 20 crores చేస్తాం సార్. 20 కోట్లు డబ్బులు ఇస్తే ఎంత నర్సరీ చేస్తారు? 20 కోట్లు సార్. 20 కోట్లు చేస్తే మనకి అంటే 5 rupees వరకు పడుతుంది సార్ సీడ్లింగ్ కాస్ట్. 5 to 10 rupees పడుతుంది సార్ సీడ్లింగ్ బట్టి. దానికి అకార్డింగ్లీ విల్ ప్రొవైడ్ 50 crores. సో వీకెండ్ సార్ 50 crores ఇస్తారు చేయండి. 25 crores చేయండి మీరు. ఎస్ 20-25 crores ఎంతో వస్తుంది చేయండి. ఓకే సార్. కొంచెం సీడ్ బాల్స్ అవన్నీ ఇన్నోవేటివ్ గా వెళ్ళండి. ఎప్పుడో చేసిన పనులు ఇప్పుడు మానేస్తున్నారు. కాస్ట్ ఎఫెక్టివ్ గా చేస్తాం సార్. ఎక్కువ నెంబర్ వచ్చేటట్టు. గో ఆల్ అవుట్. Yes, sir. నాకు గ్రీనరీ మీకు ఒక టార్గెట్ ఇచ్చామండి, 50% 2047. యాజ్ ఆన్ టుడే 31. Yes, నెక్స్ట్ ఇయర్ ఫారెస్ట్ ఏరియా పెరగాలి, అదే మరి హార్టికల్చర్ పెరుగుతుంది. రెండు బ్యాలెన్స్ అవుతా పోవాలి. యాక్చువల్ గా సార్ 2030కి 37% రావాలని ప్లాన్ చేసుకున్నాం సార్. ఎవ్రీ ఇయర్ 1.2% ఇంక్రీజ్ సార్ Yeah. చేయాలనేది సార్. మేజర్ కాంట్రిబ్యూటర్ మనకి హార్టికల్చర్ సార్. రాయలసీమ అంతా కూడా నువ్వు అందుకే వాళ్ళ మీద పెట్టేసి నువ్వు ఫారెస్ట్ అంతా పెడతాను. అంటే హార్టికల్చర్ 1,17,000 hectares హార్టికల్చర్ నుంచి వస్తుంది సార్ ఈ కాంట్రిబ్యూషన్. బ్యాలెన్స్ మనకి ఏంటంటే 20,000 వరకు మ్యాంగ్రూవ్స్ అంటే షెల్టర్ బెడ్ అంటే మనకి గ్రేట్ గ్రీన్ వాల్ ద్వారా మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. మీరు దానికి కూడా మ్యాంగ్రోవ్స్ కూడా దీంట్లో తీసుకొని చేయొచ్చు కదా అంటున్నా. చేస్తాం సార్. గో ఆల్ అవుట్. దాంట్లో మనకి ఏంటంటే 40% మనమే కాంట్రిబ్యూట్ చేస్తున్నాం స్టేట్. ఎస్ సార్. బట్ దెర్ ఈస్ మనీ. అది సార్. అది అప్పుడు మీరు ఏదైతే ఇన్వెంట్ అది పామిరా నట్స్ అనేది ఎక్స్టెన్సివ్ తీసుకుంటున్నారు సార్. లాస్ట్ 10 lakhs నట్స్ డిబ్లింగ్ చేశాం సార్. ఈ సంవత్సరం కూడా 10.5 lakhs కి ప్లాన్ చేశాం. 2 యాక్షన్ ప్లాన్ తయారు చేసి Yes. డిప్యూటీ సీఎం గారితో మాట్లాడుకు ముందుకు వెళ్ళండి మీరు Yes, sir. ఇమీడియట్ గా. ఎనీబడి ఈస్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర? కలెక్టర్స్ ఈస్ హ్యావింగ్ ఎనీ ఏమైనా ప్రాబ్లం ఉందా? క్లారిటీ కోసం మీకు One small intervention, sir. యా Kantila. ప్లీజ్ కాంతిలాల్. సార్ ఇప్పుడు తమకు చెప్పినట్టుగా ఈ స్వచ్ఛ భారత్ ఇంప్లిమెంటేషన్ కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టు సార్ ఒక 3 hearings తీసుకుంది సార్. ఇది 19th February, 29th April, అలాగే 5th May. ఈ 5th May హియరింగ్ని మన గౌరవ చీఫ్ సెక్రటరీ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది సార్. ఇక్కడ ఈ హియరింగ్ అనేది 2 జడ్జెస్ ఉన్నారు సార్, జస్టిస్ పంకజ్ మిట్టల్ అండ్ జస్టిస్ ఎస్విఎన్ భట్టి. వీరు చాలా విపులంగా అలాగే చాలా కేటగారికల్ టర్మ్స్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. సిఎస్ గారు కూడా కొన్ని డీటెయిల్డ్ వర్క్ ప్లాన్ని, యాక్షన్ ప్లాన్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఈ 6 డిపార్ట్మెంట్స్లో సురేష్ ఇందాక చెప్పినట్లుగా మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇట్ ఈస్ డిజిగ్నేటెడ్ యాజ్ ద నోడల్ డిపార్ట్మెంట్ సార్. అలాగే ఈ నోడల్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద సెక్షన్ 23 నోటిఫికేషన్, అలాగే అండర్ సెక్షన్ 5 డెలిగేషన్ ఆఫ్ పవర్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది సార్. ఈ ఫైల్ ప్రాసెస్ చేస్తున్నాం సిఎస్ గారి ద్వారా. ఈ పవర్స్ని గవర్నమెంట్ నుంచి మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఎంపవర్ చేస్తూ ఇస్తున్నాం సార్. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా. సుప్రీంకోర్టు కేటగారికలీ డైరెక్టెడ్ దట్ under section 5 these delegated powers are vested with the district collectors to take up any initiative concerned with the Swachh Bharat implementation sir. అంటే వారు ఇందాక చెప్తున్నట్టుగా తమరు చెప్పినట్లుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్లో వారు ఏ డెసిషన్ తీసుకున్నా అంటే ముందుగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ని కూడా
వారు అక్కడ ఇంప్లిమెంటేషన్ ఆఫీసర్స్గా జిల్లా స్థాయిలో ఉండాలని చెప్పినప్పుడు మరలా సుప్రీంకోర్టు కేవలం డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మాత్రమే ఉండాలని చెప్పి కేటగారికల్గా చెప్తూ వారిని ద డైరెక్షన్స్ ఇఫ్ ఎనీ ఇష్యూడ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండర్ ద డెలిగేటెడ్ అథారిటీ ఆర్ అండర్స్టూడ్ యాజ్ డైరెక్టివ్స్ ఇష్యూడ్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ ద ఆర్డర్స్ ఆఫ్ ద కోర్ట్ అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది సార్. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్తో ఇచ్చినట్లుగా సమానం అని చెప్పి చెప్తున్నారు సార్. కాబట్టి జిల్లా కలెక్టర్స్ ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్లో ఏదైనా సరే అంటే ఎనీథింగ్ సార్ తమరు చెప్పినట్లుగా ఇప్పుడు మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి 324 crores ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ 104 crores ఫర్ కాంపాక్టర్ ప్రొక్యూర్మెంట్ మనం ఇస్తున్నాం సార్. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్లో చాలా క్లియర్గా ఉంది సార్, స్టేట్ పొల్యూషన్ బోర్డ్స్ దే ఆర్ ఆథరైజ్డ్ టు మీట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని క్లియర్గా ఉంది సార్. అలాగే ఇందాక సురేష్ చెప్తున్నట్లుగా ఎక్స్టెండెడ్ బల్క్ వేస్ట్ జనరేషన్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికేషన్ ఇవి కానీ, అలాగే ఎక్కడా కూడా రోడ్ సైడ్లో ఇందాక తమరు చెప్పారు సార్ స్వచ్ఛరథం కానీ స్వచ్ఛ పదం కానీ సుప్రీంకోర్టు ఆర్డర్లో చాలా క్లియర్గా ఉంది సార్. అది రోడ్ సైడ్ ఓపెన్ డంపింగ్ కానీ బర్నింగ్ ఆఫ్ ద వేస్ట్ కానీ ఉండకూడదు అని చెప్పి చెప్తున్నారు సార్. దీన్ని మరలా May 25th మరొకసారి సుప్రీంకోర్టు మానిటర్ చేస్తుందని చెప్పారు సార్. అలాగే 15th of July మనం కంప్లైంట్స్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది సార్. కాబట్టి తమరి ద్వారా జిల్లా కలెక్టర్స్ చెప్పేది ఏమిటంటే ఈ డెలిగేటెడ్ పవర్స్ని మేము త్వరలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం సార్ సిఎస్ గారి ద్వారా, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. దెన్ మీరు ఎంతవరకు ఫండ్స్ యు ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ స్వచ్ఛ భారత్ లో రూరల్ అండ్ అర్బన్ బోత్? సార్ రూరల్ కి సంబంధించి సార్ మనకి టోటల్ గా 83 crores ఇచ్చినారు సార్. 54 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చినారు సార్. సో జిఓఐపి షేర్ 33 కోట్లు సార్. 83 crores ఫస్ట్ ట్రాన్స్ ఇప్పుడు వచ్చింది సార్. సో దానికి సంబంధించి బీఆర్ఓ ఇష్యూ చేసినారు, ఇంకా బిల్స్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం సార్. దీనిలో ముఖ్యంగా ఏమంటే సార్ ఐహెచ్ఎల్స్ సార్, హౌస్ హోల్డ్ లెటర్న్స్ ఏవైతే ఉన్నాయో మనకి హౌస్ హోల్డ్ లెటర్న్స్ కింద మొత్తం 3 లక్షలు ఉన్నాయి సార్. ఈ 3 లక్షల్లో 2 లక్షలు హౌసింగ్ ప్రోగ్రామ్ కింద ఉన్నాయి సార్. 80,000 వచ్చి ఆర్డబ్ల్యూఎస్ కింద ఉన్నాయి సార్. ఈ హౌసింగ్ కింద 2 లక్షలు ఏదైతే ఉందో సార్ ఇది కొద్దిగా ప్రోగ్రెస్ స్లో ఉంది సార్. ఎందుకంటే హౌసింగ్ ప్రోగ్రెస్ అయితేనే టాయిలెట్స్ ప్రోగ్రెస్ అవుతుంది సార్. సో కొంచెం హౌసింగ్ డిపార్ట్మెంట్ లో హౌసింగ్ ప్రోగ్రెస్ ఇంప్రూవ్ అయితే గిన మనకి టాయిలెట్స్ మనకి వస్తుంది సార్. ఎందుకంటే 1/3 ఆఫ్ ద బడ్జెట్ 550 crores మనకి యాన్యువల్ గా దీనికే ఉంది సార్. సో అది ఐహెచ్ఎల్ కి సంబంధించి సార్. సో అది క్విక్ గా అయితే అయిపోతుంది సార్. అలాగే ఆర్డబ్ల్యూఎస్ లో కూడా సార్ ఎక్కడైనా మీరు ఇందాక చెప్పినట్టు ఇంకెవరైనా టాయిలెట్స్ లేకపోతే గిన ఈ బెనిఫిషరీస్ ని మార్చుకోవచ్చు సార్. దే కెన్ సబ్స్టిట్యూట్ సార్ ఎవరైనా ఇష్టం లేకపోతే. సో కలెక్టర్స్ కి రిక్వెస్ట్ ఏమంటే సార్, సిన్స్ వీ హ్యావ్ సఫిషియంట్ బడ్జెట్ అండర్ టాయిలెట్స్ సార్, బోత్ అండర్ హౌసింగ్ యాజ్ వెల్ యాజ్ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఇట్ కెన్ బి ఇంటర్చేంజబుల్ ఆల్సో సార్. సో ఎక్కడైనా కూడా టాయిలెట్స్ లేవు అని అంటే గిన వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. కలెక్టర్ ఇస్ ఎంపోర్డ్ టు శాంక్షన్ సార్. సో దట్ ఇస్ ద మేజర్ కాంపోనెంట్ అండర్ ఎస్బిఎం సార్. తర్వాత అలాగే తర్వాత సార్ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ సార్. ఇందాక మీరు చెప్పినట్టు సార్ కొన్ని మనకి ఎక్కువ హాస్టల్స్ లో సార్ ఈసారి ఏమైందంటే హాస్టల్స్ లో టాయిలెట్స్ లేవంటే మనం దీని కింద ఇచ్చినాం సార్. హాస్టల్స్ లో ఇచ్చినాము, పబ్లిక్ ప్లేసెస్ లో సార్ మార్కెట్స్ కానీ బస్ స్టాండ్స్ లో కానీ అక్కడ కూడా ఇచ్చినాం సార్. ఈ సంవత్సరం 7,900 మనకి ప్రోగ్రెస్ లో ఉన్నాయి సార్. అవి త్వరగా మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. దానికి బడ్జెట్ కూడా ఇప్పుడు అలాట్ చేసినాం. 24 crores వీ హ్యావ్ రిలీజ్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్ సార్. కృష్ణా కలెక్టర్ గారు కూడా అడుగున్నారు. సో మనం వీ హ్యావ్ అలాటెడ్ సార్. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా మానిటర్ చేస్తూ కలెక్టర్స్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ పెట్టాం సార్. దే హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు అప్లోడ్ ద బిల్స్ సార్. సో బడ్జెట్ రెడీగా ఉంది సార్. సో ఈ 2 ప్రోగ్రామ్స్ కింద మేజర్ గా మనకి బడ్జెట్ ఉంది సార్. అలాగే 3వ ప్రోగ్రామ్ మనకు వచ్చేసి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ సార్. అంటే ఈ స్వచ్ఛరథాలు ఏవైతే ఉంటాయో సార్ 3 మండలాలకు స్వచ్ఛరథాలను కలిపి మనం అగ్రిగేషన్ చేస్తున్నాం సార్. అగ్రిగేషన్ అట్ ద బ్లాక్ లెవెల్ ఆర్ కాన్స్టిట్యున్సీ లెవెల్ సార్. ఇవి టెండర్స్ అయిపోయినాయి సార్. టెండర్స్ అయిపోయి గ్రౌండింగ్ అవుతున్నాయి. నర్సన్నపేటలో మీరు పోయినప్పుడు ఒక ప్లాస్టిక్ మేనేజ్మెంట్ యూనిట్ ఆ జిల్లాకు సంబంధించి అన్ని కూడా గ్రౌండ్ చేయాలని కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది సార్. ఇవి గ్రౌండింగ్ చేస్తే గిన వీ హ్యావ్ అగ్రిగేషన్ అట్ ది కాన్స్టిట్యున్సీ ఆర్ బ్లాక్ లెవెల్ సార్. అక్కడి నుంచి మనం రీసైక్లర్స్ తో టైఅప్ చేశారు. సో ఈ 3 కాంపోనెంట్స్ కింద మన మేజర్ గా రూరల్ లో బడ్జెట్ ఉంది సార్. దట్ వీఆర్ గోయింగ్ టు యూటిలైజ్ సార్. అర్బన్ కి సంబంధించి సార్ మనకి మదర్ శాంక్షన్ వచ్చింది సార్. అది బీఆర్ఓ ఈ రోజు ఇస్తారు సార్. ఇచ్చిన తర్వాత వీఆర్ గోయింగ్ టు రైజ్ ద బిల్స్ సార్. లెగసీ వేస్ట్ కింద మేజర్ గా ఉన్నాయి సార్. అలాగే ఎస్టీపీస్ కింద ఉన్నాయి సార్. మనకు వచ్చిన డబ్బులు కూడా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్ టైం టేకర్స్ లేకుండా లాస్ట్ ఇన్స్టాల్మెంట్ సరెండర్ చేశారు. ముందుగానే బడ్జెట్ తగ్గించారు. ఈసారి మీరు యాక్టివ్ అయితే ఆల్ డిపార్ట్మెంట్స్ మళ్ళీ చెప్పాలి. ఇక్కడ ఫైనాన్స్ కూడా వెళ్ళారు.
లాస్ట్ డేస్ లో రోనాల్డ్ వాడు చెప్పాల్సింది ముందు తొందర పెట్టారు, డబ్బులు ఖర్చు పెట్టాలని మనకు కూడా అలవాటు అయిపోయింది. ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే అడిషనల్ ఇన్స్టాల్మెంట్ కూడా వీ కెన్ డ్రా ఫ్రమ్ సెంటర్. దట్ ఈస్ వేర్ ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు రేజ్ టు ద అకేషన్, ఆల్ కలెక్టర్స్. ఇప్పుడంతా మీరు గమ్మునుంటారు. లాస్ట్ కు వచ్చినప్పుడు ఇక్కడుండే సెక్రటరీస్ కూడా మీరు ఫస్ట్ రావాల్సిన ఇన్స్టాల్మెంట్ ని మీరు ఇచ్చేసుకోవడం, ఏదైనా రికార్డ్స్ ఏదైనా వాళ్ళకి ఇచ్చేసి కంప్లీట్ చేయడం, డ్రా చేయడం, దాన్ని అలొకేట్ చేయడం, ఆడ నుంచి డ్రైవ్ పెట్టడం చాలా అవసరం. లాస్ట్ టైం నేను తిరిగాం కానీ ఇంకా కూడా ఒక 2-3 వేల కోట్లు ఎక్కువ వచ్చేది, మనం ఉపయోగించుకోలేకపోయాం. మీరు కూడా లాస్ట్ టైం కొంచెం ఇదయింది. ఈసారి మాత్రం ఇప్పటి నుంచే వర్కౌట్ చేసుకోండి. డిఫరెంట్ హెడ్స్ మన రిక్వైర్మెంట్, వాళ్ళ అలొకేషన్, ఇఫ్ నెసరీ యూ హ్యావ్ టు చేంజ్ ది అలొకేషన్. వాళ్ళతో మాట్లాడి నీడ్ బేస్డ్ కింద మనం చేంజ్ చేయించుకునే పరిస్థితి రావాలి. అది ఎప్పటికప్పుడు వర్కౌట్ చేయండి, బోత్ రూరల్ అండ్ అర్బన్. దెర్ ఆర్ 2 మినిస్ట్రీస్. రూరల్ వచ్చే కొద్దిగా వాటర్ రిసోర్స్ మినిస్టర్ చేస్తాడు, అర్బన్ వస్తే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ చేస్తాడు, మున్సిపాలిటీ. కాబట్టి ఈ రెండు నాకు కొంచెం హోంవర్క్ చేసి పనులు జరగాలన్నా ఏ స్టేట్ లో కూడా ఎవ్రీ 3rd సాటర్డే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ చేసిన రాష్ట్రం లేదు. మనమే చేస్తున్నాం. చేసిన తర్వాత ఇది ఒక లాజికల్ గా వెళ్ళాలి. ఈవెన్ కోర్ట్స్ కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ నేను చూసిన దాని పేరు ఏంటంటే జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టర్ ఇంటిగ్రేట్ చేసుకోవాలి. స్టేట్ లెవెల్లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఎక్కడికక్కడ ఒక కొహిషన్, ఒక బెటర్ కోఆర్డినేషన్ అవసరం. మనం చాలా చేశాం, ఇంకా స్కోప్ ఉంది, ఇంకా ఇంటిగ్రేట్ కావాలి. ఇక్కడ హౌసింగ్ కూడా ఇప్పటికి 5.5 lakh హౌసెస్ మనం ఇచ్చేసాం. జైన్, వాట్ ఈజ్ యువర్ అసెస్మెంట్ యాజ్ ఆన్ నౌ? Sir, ఇప్పటికి 5.9 lakhs అయింది సార్. Another 4.85 lakhs are under construction, which have to be completed before December end. No, when you are going to start next bunch? Sir, next sanction, sir, they were supposed to give, but because of West Bengal and Tamil Nadu election, it was put on hold. So today only we have spoken. Before month end, sir, they will be giving the sanctions. అప్పుడు ఎంతవరకు Sir, eligible? మనకు first phase లో sir, they are giving about 1 lakh houses, sir. But they have kept reserve, sir, because ఇప్పుడు total states కి ఇస్తున్నారు. So about 10 to 15 lakhs they have kept as a reserve. So we have spoken to our Minister of State, sir. So he has promised that they will give. Our total demand uploaded was about 10 lakhs, sir, out of which eligibility has come for about 8 lakh houses, sir. మీకు ఇప్పుడు 2029 డెడ్ లైన్. హౌస్ సైట్ అండ్ హౌసెస్ 2 cents, 3 cents. ఒకవేళ కానీ కొన్ని దగ్గర నాకు ఒక ప్రాబ్లం వస్తే మేము పాతదే తీసుకుంటాం, మాకు అవే ఇచ్చేసేయండి, 1.5 cents, 2 cents మేము కట్టుకుంటాం అని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు బెనిఫిషరీస్ ముందుకు వస్తే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంటే యూ గివ్ ఇట్. అవన్నీ చేసి మొత్తం కలిసి ఇంకా మనం 2 lakh హౌస్ సైట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎంతండి? 2 lakh హౌస్ సైట్స్. ఇవన్నీ మీరు టాలీ చేసుకుంటే ఎన్ని లెఫ్ట్ ఓవర్ ఉందో, ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడ చేస్తారో, గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న ల్యాండ్ అక్విజిషన్, అది నాకు ఒక నెక్స్ట్ కాన్ఫరెన్స్ లోపల, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లోపల మీరు ఇనిషియేట్ చేయాలి. 2, మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు కానీ, మీ దగ్గర ఉండేది కానీ, ఇప్పుడు ఆన్ గోయింగ్ కానీ, ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి యూ హ్యావ్ టు కంప్లీట్. వెన్ యూ ఆర్ గోయింగ్ టు కంప్లీట్, ఎప్పటికి నీకు క్లారిటీ వస్తుంది. Sir, in progress 4.8 lakh houses which are there. When you are going to complete 4.8 Sir, by lakhs? December end is the target, sir. Can you make it 2 trenches కింద 2 phases లో can you complete? డిసెంబర్ కంటే ముందు ఒకటి, డిసెంబర్ ఒకటి. Yes, sir. That is what it will happen, sir. All will, sir. So basically, out of 4.8 lakh houses, sir, maybe by July or August, we will be completing 2. August 15, Yeah. 2.5-3 lakhs. How much? Sir, August ki we can complete about 2 lakhs, sir. 2.5. 2.5 lakhs Yes. ఆగస్ట్. Yes. కలెక్టర్స్ కూడా టార్గెట్ ఇవ్వండి, Yes. దాని ప్రకారం కంప్లీట్ చేస్తారు. డిసెంబర్ And కి the balance. రిమైనింగ్ 2.3. Yes. దెన్ ఇప్పుడు మీరు శాంక్షన్ చేయించేటివి అనదర్ 10 lakhs. Sir, another 10 lakhs is the requirement, out of which eligibility has come for about 8 lakh houses. మీరు ఎన్ని వస్తాయో అవి కూడా తీసుకొని Yeah. ఎలిజిబిలిటీ